Let's see how to mask any sensitive data using regular expression. సో ఇక్కడ ట్రాన్సాక్షన్స్ అని ఒక టెక్స్ట్ ఫైల్‌ని తీసుకున్నాం. దీంట్లో మనకి కొన్ని ట్రాన్సాక్షన్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే దీంట్లో కొన్ని కార్డ్ నంబర్స్ కూడా ఉన్నాయి రైట్. సో యూజువల్‌గా కార్డ్ నంబర్ మొత్తం మనకి కనిపించదు కదా. ఓన్లీ లాస్ట్ 4 నంబర్స్ కానీ 3 నంబర్స్ కానీ మనకి కనిపిస్తది. రిమైనింగ్ నంబర్స్ అన్నీ కూడా మాస్క్ అయిపోయి ఉంటాయి రైట్. సో దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ లెట్స్ ఇంపోర్ట్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఇంపోర్ట్ ఆర్ఈ. ఫైల్‌లో ఉన్న కంటెంట్ మొత్తం మనం రీడ్ చేసుకోవాలి కదా. మొత్తం రీడ్ చేసుకొని డేటా అనే వేరియబుల్‌లో స్టోర్ చేసుకున్నాం. ఓకే. ఇప్పుడు ప్యాటర్న్‌ని ఫైండ్ చేద్దాం. కార్డ్ నంబర్‌లో మొత్తం ఎన్ని నంబర్స్ ఉన్నాయి? 16 నంబర్స్ ఉన్నాయి. మనం ఓన్లీ ఫస్ట్ 12 నంబర్స్‌ని మాస్క్ చేస్తే సరిపోతది రైట్. సో దానికి ప్యాటర్న్‌ని ఫైండ్ చేద్దాం. ఫస్ట్ 4 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి /t క్వాంటిఫైయర్ 4. దిస్ మీన్స్ ఎగ్జాక్ట్‌గా 4 డిజిట్స్ ఉండాలి. అండ్ ఇట్ షుడ్ ఫాలోడ్ బై కోలన్ అండ్ అగైన్ ఫాలోడ్ బై 4 డిజిట్స్ కోలన్ అండ్ 4 డిజిట్స్. ఎగ్జాక్ట్‌గా మనం ప్యాటర్న్ ఇచ్చాం కదా. సో నౌ లెట్స్ టేక్ ఎ వేరియబుల్ కాల్డ్ మాస్క్ డేటా ఈక్వల్ టు re.sub. సబ్ అంటే సబ్స్టిట్యూషన్ అని మీనింగ్. ఓకే. ఫస్ట్ మనం ప్యాటర్న్‌ని పాస్ చేయాలి. ప్యాటర్న్ కామా ఇక్కడ మనం రీప్లేస్మెంట్ ఇవ్వాలి. సో ఈ ప్యాటర్న్ అనేది ఇచ్చిన టెక్స్ట్‌లో కానీ ఫైల్‌లో కానీ ఎక్కడైతే మనం ఫైండ్ అవుతదో ఆ ప్లేస్‌లో ఏది రీప్లేస్ చేయాలో ఆ రీప్లేస్మెంట్ టెక్స్ట్ అనేది మనం ఇక్కడ ప్రొవైడ్ చేయాలి. సో ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నాం? ఫస్ట్ 12 నంబర్స్ అనేవి కూడా మాస్క్ చేయాలనుకుంటున్నాం. సో దీని ప్లేస్‌లో మనం ఇక్కడ ఏదైనా ఇవ్వచ్చు. ఫర్ సపోజ్ నేను ఇక్కడ అన్ని x తీసుకుంటున్నాను. సో 4x కోలన్ 4x కోలన్ 4x ఇలా రీప్లేస్మెంట్ టెక్స్ట్ కూడా ఇచ్చాం కామా డేటా. దట్స్ ఇట్. సో ఇప్పుడు రన్ చేసి చూస్తే చూసారా కార్డ్ నంబర్‌లో ఫస్ట్ 12 నంబర్స్ అనేవి కూడా హైడ్ అయిపోయింది. ఓన్లీ లాస్ట్ 4 నంబర్స్ అనేవి కనిపిస్తున్నాయి రైట్. సో ఇలా సబ్స్టిట్యూషన్ మెథడ్ యూజ్ చేసి ఏదైనా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్‌ని మనం హైడ్ చేయొచ్చు. క్లియర్? మరి ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్‌ని ఫాలో అయిపోండి.